ప్రకృతి వైపరీత్యాలు, నీటిలో జరిగే ప్రమాదాల్లో అత్యవసరంగా స్పందించే విపత్తు నిర్వహణ దళానికి అంతర్జాతీయ స్థాయి తర్ఫీదు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. నదులు, కాలువలు, సముద్రాల్లో జరిగే ప్రమాదాల్లో బాధితుల్ని సకాలంలో రక్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బందికి అమెరికా, న్యూజిలాండ్ బృందాలు శిక్షణ ఇవ్వనున్నాయి. ఇందుకోసం అగ్నిమాపక దళానికి చెందిన మెరికల్ లాంటి సిబ్బందిని ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. వరదల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు, పడవ ప్రమాదాల్లాంటి దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం మినహా ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్ని అధిగమించాలని అగ్నిమాపక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖలోని సిబ్బందికి అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ ఇప్పించేందుకు సిద్దమైంది. ప్రమాదాలు సంభవించినప్పుడు వేగంగా సహాయ చర్యలు అందించడమే లక్ష్యంగా సిబ్బందిని తీర్చిదిద్దాలని నిర్ణయించిన అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం ప్రత్యేక శిక్షణతో సిబ్బందిని సానబెట్టాలని నిర్ణయించింది. అమెరికా, న్యూజిలాండ్కు చెందిన నిపుణులు 10 రోజుల పాటు 40 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ముందు తీసుకురండి, ఇక్కడికి వేదిక ముందు తీసుకురండి, ఇక్కడికి వేదిక కృష్ణానదిలో ఎక్కువ లోతు ఉండే ప్రాంతమైన ప్రకాశం బ్యారేజీకి సమీపంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 3 దశలుగా సాగనున్న శిక్షణా కార్యక్రమంలో తొలుత విజయవాడ, 2వ దశలో ఒడిశాలోని చిలక సరస్సు, 3వ దశలో కోల్కతాలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను మోసుకుపోయి 3 గంటల పాటు లోతైన నీటిలో ఉండేలా కఠినమైన శిక్షణను అగ్నిమాపక సిబ్బందికి ఇవ్వనున్నారు. ఇలా కఠిన శిక్షణ పొందిన సిబ్బంది అంతర్గతంగా శాఖలో మరింత మందికి తర్ఫీదును ఇచ్చి 2 బృందాలుగా విడిపోనుంది. ఒక బృందం మంగళగిరి కేంద్రంగా, మరో బృందం రాజమహేంద్రవరం కేంద్రంగా పనిచేయనున్నారు.